చేయడం అనేది ప్రపంచం ఎవడల్లా కాదు. పైనుంచి దేవుడు దిగి వచ్చినా ఆఫర్ అడ్డా కుదరదు. ఏమండి ప్రామిస్ ఎవరు చేయట్లా? ఏమండి అన్నీ అంటాం. రైతు కూడా ఏమంటాడు? పెళ్ళా నగలు బ్యాంకులో పెట్టి, అమ్మా ఈసారి నేను బంగారం పంట పట్టిస్తా, ఎకరాకి 100 బస్తాలు అంట. 100 బస్తాలు అది అన్నీ బాగా పడింది. రేపుకి వచ్చే 100 బస్తాలు నైట్ తుఫాన్ తప్పింది, మొత్తం కొట్టుకుపోయింది. అదేంటి సార్ నాకు 100 బస్తాలు ఉన్నవి రాలేదంటే తుఫాన్ వచ్చిందండి అని పెళ్ళంతా చెప్పగలడు. అంతే చెప్తాడుగా. అక్కడ కూడా ప్రాబ్లం ఉండదు మోడీకి. ప్రాబ్లం లేకపోతే ఇచ్చిన మాట తప్పడం నేను నమ్ముతున్నా మోడీని. మోడీకి నేనే ఓటేసా. కానీ నిజం ఇంటెన్షన్గా మోడీ చీటరా అది నేను నమ్మానా? అతనికి ఓటేను. నేను చీటని నేను నమ్మట్లా. చీటరని నేను అన్నాను. అతను హానెస్ట్ నేను గుడ్డిగా నమ్ముతున్నా. గుడ్డి కాదు, నేను గుజరాత్ వెళ్ళా. ప్రామిస్ అండి, గుజరాత్ వెళ్ళా. వెళ్ళి కనీసం 60-70 మందిని అడిగా. 60-70 మంది కూడా ఒక్కడు కూడా మోడీ అవినీతిపడని చెప్పలేదమ్మా, నిజంగా చెప్పలా. అందుకని పొరపాట్లు అంటారా? నేనేం చేస్తాను ఇంట్లో? నేను 9 మంచి పనులు చేస్తానండి, 4 పొరపాట్లు చేస్తా. నా పిల్ల విడగలు వచ్చుద్దా? తప్పులు సర్దిద్దుతా? అంత మంచివాడు మనకు దొరికినప్పుడు మంచివాడివి నువ్వు ఈ తప్పులు సర్దిద్దుకో అంటే దేశం బాగుంటుంది. నువ్వు మంచివాడు కాదు మళ్ళీ రావుడు కాదురా అంటే దేశం ఏమవుద్ది? మీరు చెప్పండి, ఏమవుద్దో తెలుసుగా మీకు? అందుముందు ఏమైంది తెలుసుగా? ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఎన్ని మతకలాలు జరిగినాయో, రాకముందు కాంగ్రెస్ హయాంలో ఎన్ని వేల మతకలాలు జరిగినాయో మీరు ఒకసారి వెనక్కి వెళ్తే నెట్లో తిరుగుతాయి. సార్ ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి ఒకటే కాకుండా కెపాసిటీ కూడా కావాలి. పోతానికి ఇష్టపడి చాలా మంచోడు అంటే దెబ్బతో నేను వెబ్సైటా కాదా అది కూడా ముఖ్యం. అర్థమైందా అన్నా? అదే కాదు, చదువు వేరండి సార్. కొంతమంది గోల్డ్ బిల్లు సంపాదిస్తారు, మాట్లాడడం రాదు. ఎట్లేస్తారు కాదండి. ఇప్పుడు మాటలు రావంటే మోగబడానికి అర్థం కాదు. మాట అంటే సమర్థతే. సమర్థత లేకపోతే ఏం చేద్దాం? మౌనం భాష అదా తెలీదు. రేపు నుంచి ఎవరి ఎలక్షన్లో కూడా మౌనంగా ఉండే అదే మీ భాష నాకు తెలియదు. రాజకీయాలు ఎక్స్ప్రెషన్ పనికిరాదు. రాజకీయాల చేతలే పనికి వస్తాయి. ఎక్స్ప్రెషన్ సినిమా చూస్తే ఎక్స్ప్రెషన్, ఒక కళారూపం ఎక్స్ప్రెషన్, ఒక బుక్ ఎక్స్ప్రెషన్, ఒక ఇది ఎక్స్ప్రెషన్. ఇది చదువు గుడిపేట వెంకటాచలం చదువుతుంటే ఒక ఎక్స్ప్రెషన్. కానీ రాజకీయాల్లో పని చేస్తుంటే ఎక్స్ప్రెషన్ కుదరదు, అప్రిసియేషన్ కావాలి. అప్రిసియేషన్ ఎవరు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలి నాకు తెలిసి. ఎక్స్ప్రెషన్ అవసరం, రాజకీయాల ఎక్స్ప్రెషన్ ముఖ్యం అనుకుంటే అది నాకు ఇప్పటివరకు తెలియదు. ఎక్కడ నేర్చుకుంటా. ఏనా ఒకసారి పవన్ కళ్యాణ్ పక్కన జగన్ పక్కన పవన్ కళ్యాణ్ స్థాయి లేదు. నేను ఎప్పుడు పొరపాటు అలాంటి లంగా మాటలు మాట్లాడను. అది నేను మాట్లాడలేదు. క్వశ్చన్ వెనక్కి తీసుకోండి. అలా పవన్ కళ్యాణ్ ఏంటి అని అడిగారు. నా కొడుకు కూడా చాలా తెలివిగలవాడు, ముఖ్యమంత్రి అవ్వాలంటాడు, నేను ఎవరివ్వను, వాడి స్థాయి కాదు చెప్తా. ఏంటంటే ఉన్నాళ్ళలో నాకు ఇది బెటర్ అనిపించాడు. నాకు ఉన్నాళ్ళలో జగన్ పెట్టి ఎంతమంది బెటర్ అనిపిస్తారు అన్న మనకి? ఎంతమంది బెటర్ అనిపిస్తారు? ఉన్నాళ్ళు ఒకడే బెటర్ అనిపిస్తాడు, అంతేగా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.